హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసినట్లయితే మీలాగా చాలామంది ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఒపీనియన్ని లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మరియు జాబ్ అప్డేట్స్ చూసే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీకు కరెంట్ అఫైర్ టెస్ట్లు అలాగే జనరల్ స్టడీస్ టెస్ట్లు కనుక కావాలి అనుకున్నట్లయితే మన యొక్క వెబ్సైట్లో డైలీ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు డైలీ ఫ్రీగా టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీకి రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి మంగళవారం రిలీజ్ కానుంది, అంటే ఈరోజే. దీనికి సంబంధించి అధికారుల ఏర్పాట్లు చేశారు. కీతో పాటు అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో కూడా పెట్టనున్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు కనుక ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రిలిమినరీకి ఏమైనా సందేహాలుంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా గత నెల 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరిగిన విషయము తెలిసిందే. ఇక ఇదే డిఎస్సికి సంబంధించి మరొక న్యూస్ చూద్దాము. డిఎస్సి ప్రిలిమినరీకి విడుదల చేయాలి. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘము డిమాండ్. డిఎస్సి రాత పరీక్షలు ముగిసి వారం రోజులు దాటినా కూడా ఇంకా ప్రాథమికకి విడుదల చేయలేదని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘము విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే డిఎస్సి ప్రాథమిక కీని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘము రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక ప్రీ ప్రైమరీ స్కూళ్ళ అంగన్వాడీలు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్న శిశు సంక్షేమ శాఖ. టీచర్లకు డిప్లొమా కోర్సు శిక్షణ, ఇంటర్ పూర్తయిన వారు అర్హులు. వివరాలు చూసినట్లయితే అంగన్వాడీలు అనగానే బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు గుడ్లు, పాలు అందించడం అనే విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి అలా కాకుండా అంగన్వాడీలంటే ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక విద్యను అందించేటువంటి పాఠశాలలుగా తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్నటువంటి 15,600 కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. వీటిల్లో బోధించే సిబ్బందికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 3 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. నూతన పాఠ్యాంశాలు అవసరమైతే ఇంగ్లీష్లో బోధించేలా తీసుకోవాల్సినటువంటి అంశాలపై పెద్దగా శిక్షణ అయితే ఇవ్వలేదు. కానీ ఈ నేపథ్యంలోనే ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో ఇక నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి పాఠ్యాంశాలను చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు మహిళలకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా అయితే తెలిసింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జీవో నంబర్ 46 రద్దు చేయాలని వినతి. ప్రభుత్వము జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను విన్నవించారు. సోమవారం అభ్యర్థులు సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యను వివరించారు. మంత్రివర్గ ఉపసంఘము ఆ జీవోను పరిశీలించి రద్దుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని పొన్నం చెప్పారని అభ్యర్థులు తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు రీకాల్ చేయాలి. 21న భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు. వివరాలు చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రీకాల్ చేయాలని మాలా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థను, రాష్ట్రపతి అధికారులను, పార్లమెంట్ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారుస్తూ ఈ తీర్పు ఇచ్చారని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.
ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సివిల్స్ అభ్యర్థులకు ఉచిత వసతి భోజనము. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ కమిషనర్ శరత్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎస్టీ అభ్యర్థులకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో మెయిన్స్కు సన్నద్ధమయ్యేందుకు మెంటార్ గైడెన్స్తో పాటు ఒక ట్యాబు, ఉచిత భోజన వసతి సౌకర్యాలను కూడా కల్పించనున్నట్లుగా తెలిపారు. అర్హులైన ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారు యూపీఎస్సీ, సిఎస్సి ప్రిలిమినరీ పరీక్ష 2024 నందు ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382620487 లేదా 7093466985 నెంబర్లను మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక 2024లో ఆగని కొలువుల కోత. 130,000 మంది టెకీలపై వేటు. 2024లోనూ టెక్ లే ఆఫ్స్ కొనసాగుతూ ఉండడంతో పలు కంపెనీలు ఉద్యోగులను సాగనంపుతూ ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 130,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. జాబ్స్ కన్స్ ట్రెండ్ తగ్గుముఖం పట్టింది. ఎప్పుడు తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది. ఐటీ పరిశ్రమ ఆర్థిక సవాళ్లు కొనసాగడము, మార్జిన్ల ఒత్తిళ్లు, వ్యయ నియంత్రణ చర్యలతో టెక్ కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి, చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 8వ ప్రదేశంగా అల్ఫా ఆర్కియాలజికల్. వివరాలు చూద్దాము. అల్ఫా ఆర్కియాలజికల్ ఏరియా అరేబియా నడి ఒడ్డున ఉన్నటువంటి పురాతన వాణిజ్య మార్గాల వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. ఇందులో కార్యాత్ అల్ఫా నగరం యొక్క అవశేషాలు ఉన్నాయి. క్రీస్తు శకము 5వ శతాబ్దంలో వదిలివేయబడిన ఈ ప్రదేశంలో సౌదీ యొక్క గొప్ప వారసత్వము మరియు సంస్కృతిని వెల్లడిస్తూ దాదాపు 12,000 పురావస్తు అవశేషాలు ఉన్నాయి. రియాద్కు నైరుతి దిశలో దాదాపు 650 కిలోమీటర్లు మరియు వాడి అల్ దవాసిర్కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో అల్ఫా ఉంది. ఇది సహజ సౌందర్యము మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతల సమ్మేళనము. బాగా సంరక్షించబడిన శిథిలాలు, నీటి నిర్వహణ వ్యవస్థలు, సాధనాలు మరియు శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఈ పురావస్తు ప్రదేశము మరొక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశము ఉరుక్ బనీ మారెడ్ సమీపంలో ఉంది. రియాద్ నుండి అల్జాబ్కు విమానాలు ఉన్నాయి. ఈ వీసా ప్రోగ్రామ్ని సౌదీని సందర్శించడము సులభం చేస్తుంది. ఇప్పుడు 66 దేశాల ప్రయాణికులకు ఇది అందుబాటులో ఉంది. సౌదీ యొక్క తాజా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి అల్ఫా యొక్క గొప్ప చరిత్ర మరియు సహజ సౌందర్యాన్ని మీరు అన్వేషించవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక 2036 నాటికి భారత జనాభా 152 కోట్లు. పెరగనున్న మహిళలు, తగ్గనున్న యువత. వివరాలు చూద్దాము. భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసినటువంటి ఉమెన్ అండ్ మెన్ ఇండియా 2023 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుంది. ఇదే సమయంలో 15 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య కొంత తగ్గనుంది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణము. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనుంది అంటూ కూడా ఇక నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి, డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ధూళితో మార్స్ని వేడెక్కించి నివాసయోగ్యంగా మార్చేందుకు శాస్త్రవేత్తల ప్రణాళిక. వివరాలు చూద్దాము. మానవులు నివసించేందుకు అంగారక గ్రహం కొంత అనువుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సైతము 2050 నాటికి అంగారకుడిని నివాసయోగ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ గ్రహంపై విపరీతంగా ఉండేటువంటి చలి వాతావరణము
ఈ ఆలోచనలకు సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని నార్త్ వెస్టర్న్ గ్లాస్గో యూనివర్సిటీలకు చెందినటువంటి పరిశోధకులు ఓ వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారకుడిని వేడి చేసి అక్కడి వాతావరణాన్ని మానవులు నివసించేందుకు అనుకూలంగా మార్చవచ్చని అంటున్నారు. అంగారకుడిపై ఉండేటువంటి ధూళిని పెద్ద ఎత్తున వాతావరణంలోకి పంపించడం ద్వారా ఈ గ్రహానికి వేడిని గ్రహించే శక్తి పెరుగుతుందని వీరు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఏథెన్స్ను కమ్మేసిన కార్చిచ్చు. దానికి సంబంధించిన ఇమేజ్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ను కార్చిచ్చు చుట్టుముట్టింది. భారీ స్థాయిలో మంటలు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. దీంతో ఏథెన్స్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి మంటలను ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. ఆదివారం మధ్యాహ్నము ప్రారంభమైనటువంటి కార్చిచ్చు 20 గంటలు గడిచినా కూడా అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే 150కి పైగా అగ్నిమాపక యంత్రాలు, 30 వరకు నీళ్లు చిమ్మే విమానాలను రంగంలోకి దించారు. పొగాకు చాలామంది అస్వస్థతకు గురైన దవాఖానాల్లో చేరారు. బలమైన గాలులు వీయడంతో మంటలు వేగంగా ఏథెన్స్ను సమీపిస్తున్నాయని ఆ దేశ మంత్రి వాసిలెస్ కికిలియాస్ వెల్లడించారు. ఒక్కో చోట మంటలు 90 అడుగుల ఎత్తుతో దూసుకొస్తున్నాయని వివరించారు. 2018లోనూ ఇలాంటి కార్చిచ్చే గ్రీస్లో అల్లకల్లోలం రేపింది. ఆ సమయంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి మాటి నగరం మొత్తము బూడిదైపోయింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక చైనాలో అతిపెద్ద రవాణా డ్రోన్ పరీక్ష విజయవంతము. వివరాలు చూద్దాము. అతిపెద్ద మానవరహిత రవాణా డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. ఆదివారము సిచువాన్ ప్రావిన్స్లో జరిగినటువంటి ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు 20 నిమిషాల పాటు ఈ డ్రోను ప్రయాణించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో సిచువాన్ టెంగ్జెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ తయారు చేసినటువంటి ఈ డ్రోను రెక్కల యొక్క పొడవు 16 మీటర్లు ఉండగా ఎత్తు 15 అడుగులు ఉంది. ఇది 2 ఇంజన్లతో పనిచేస్తుంది. దాదాపు 2 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లేటువంటి సామర్థ్యం దీనికి ఉంది. చైనా ప్రభుత్వం ఇటీవలి కాలంలో తక్కువ ఎత్తులో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, చూద్దాము. 16న EOS-8 ఉపగ్రహ ప్రయోగము. వివరాలు చూద్దాము. భూపరిశీలన ఉపగ్రహము EOS-08ను ఈ నెల 16న ప్రయోగించనున్నట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోమవారము ప్రకటించింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నట్లుగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ఇందుకు వేదిక కానుంది. ఈ ప్రయోగాన్ని ఈ నెల 15న నిర్వహించాలని ఇస్రో తొలుత భావించింది. దీన్ని వాయిదా వేయడానికి కారణాలను సంస్థ వెల్లడించలేదు. EOS బరువు 175.55 కిలోలు. ఇందులో భూపరిశీలన కోసము 3 పరికరాలను ఏర్పాటు చేశారు. వాటి సాయంతో వాతావరణము విపత్తులపై అధ్యయనము చేయవచ్చు. ఈ ఉపగ్రహము ఏడాది పాటు సేవలైతే అందిస్తుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇంతకుముందు చూసింది అతిపెద్ద సరుకు రవాణా UAEని పరీక్షించినటువంటి చైనా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఆదర్శ సౌర గ్రామానికి మార్గదర్శకాల విడుదల. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకము PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకంలో భాగంగా ఆదర్శ సౌర గ్రామము కాంపోనెంట్ను అమలు చేసేందుకు సోమవారము కేంద్ర ప్రభుత్వము కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని గ్రామాలు సౌర విద్యుత్ను ఉపయోగించడము, ఇంధన అవసరాల్లో స్వయం ప్రతిపత్తి పొందడము ఈ పథకం యొక్క లక్ష్యము. ఈ పథకం యొక్క పేరైతే గుర్తుంచుకోండి, PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకంలో భాగంగా ఆదర్శ సౌర గ్రామము అనేటువంటి కాంపోనెంట్ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. మోదీ 11వ సారి 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. వివరాలు చూద్దాము.
దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ జెండా ఎగురవేస్తానని గతేడాది ఆగస్టు 15న ప్రకటించిన మోదీ జోస్యం ఇప్పుడు నిజం కానుంది. అప్పట్లో ఆయన గత దశాబ్ద కాలంలో తాను సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్తో తిరిగి వస్తానని జాతికి హామీ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రాష్ట్రంలో రైస్ ఏటీఎంలు, కొత్తగా రేషన్ బియ్యం పంపిణీ ప్రయోగాత్మకంగా ఒడిశాలో అమలు. రాష్ట్రంలో ఏర్పాటుకు సన్నాహాలు, 20 మంది డీలర్లకు ఢిల్లీలో శిక్షణ. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారము. ఇందుకోసము ఇప్పటికే దాదాపు 20 మంది రేషన్ డీలర్లను ఢిల్లీకి పంపి శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా తెలిసింది. రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని మార్చడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము రైస్ ఏటీఎంలను ప్రవేశపెట్టింది. 3 రోజుల క్రితము ఒడిశాలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారు. దశల వారీగా దేశమంతటా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ కూడా రైస్ ఏటీఎంలను ప్రవేశపెట్టినట్లుగా సమాచారం. ఇక ఇది ఎలా పనిచేస్తుందనేటువంటి వివరాలు చూసినట్లయితే కనుక ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు పిన్ నెంబర్ను ఎంటర్ చేసినట్టుగా రైస్ ఏటీఎంలో రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయగానే కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా రేషన్ బియ్యం వస్తాయి. రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రైస్ ఏటీఎంల ఏర్పాటు అంశాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఇటీవల దాదాపు 20 మంది రేషన్ డీలర్లను ఢిల్లీకి తీసుకెళ్లి రహస్యంగా శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా ఇక్కడ సమాచారము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే తెలంగాణకు 19 కొత్త వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకునేటువంటి రకాలు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేసిన ఆర్థిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే అధిక పోషక విలువలున్నటువంటి 109 కొత్త వంగడాల్లో 19 తెలంగాణకు అనుకూలమైనవిగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ వెల్లడించింది. ఇందులో స్వల్పకాలిక వరితో పాటు మొక్కజొన్న, జొన్న, పప్పులు, చిరుధాన్యాలు, ఉద్యానవన పంటలకు సంబంధించిన వంగడాలైతే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికీ 5,922 రకాల వంగడాలైతే ఉన్నాయి. అధిక దిగుబడులతో పాటు తక్కువ కాల పరిమితిలో నీటి ఎద్దడిని, అధిక వర్షాలను, తేమ తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కూడా సాగయ్యే పంటలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు అయితే సాగుతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 50% సమర్థత చాటినటువంటి డెంగీ టీకా. డెంగీపై పోరుకు రూపొందినటువంటి క్యూడెంగా టీకా ఆ వ్యాధి కేసులను తగ్గించడంలో 50% పైగా సమర్థతను చాటినట్లుగా తేలింది. శరీరంలో దీని ప్రభావం ఎక్కువ కాలమే ఉంటుందని, మానవులకు ఇది సురక్షితమేనని వెల్లడైంది. 19 అధ్యయనాలను సమీక్షించిన ఇటలీ పరిశోధకులు ఈ మేరకు తేల్చారు. ఈ టీకాకు సంబంధించి ప్రపంచంలోనే తొలి సమగ్ర సమీక్ష ఇదేనని వారు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 2 డోసుల టీకాను పొందినటువంటి 20,000 మంది డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించారు. 90% మంది పరీక్షార్థుల్లో డెంగీకి సంబంధించినటువంటి మొత్తము 4 వేరియంట్లకు వ్యతిరేకంగా రోగ నిరోధక స్పందన వెలువడినట్లుగా గుర్తించారు. ఇక ఇది త్వరలోనే అమలులోకి వచ్చి ఈ టీకాను విడుదల చేస్తారా లేదా అనేది మనము వేచి చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక NIRF ర్యాంకింగ్స్లో మద్రాస్ ఐఐటి టాప్, ఇంజనీరింగ్లో హైదరాబాద్ ఐఐటి 8, ఆవిష్కరణల్లో 3వ స్థానము, ప్రభుత్వ వర్సిటీల్లో ఆంధ్ర వర్సిటీకి 7వ ర్యాంకు, ఉస్మానియాకు 6వ ర్యాంకు, ఫార్మసీలో నేపియర్ హెచ్కు 2వ స్థానము. NIRF ర్యాంకింగ్స్ విడుదల వివరాలు చూద్దాము. కేంద్ర విద్యాశాఖ సోమవారము విడుదల చేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో మద్రాస్ ఐఐటి 6వసారి టాప్లో నిలిచింది. మొత్తం 6 కేటగిరీల్లో 13 విభాగాల్లో ఈ ర్యాంకింగ్లను ఇచ్చారు. వీటిలో యూనివర్సిటీలు, కాలేజీలు,
పరిశోధనా సంస్థలు, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. విద్యా సంస్థల్లో అందిస్తున్నటువంటి విద్యా బోధన సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ ప్రకటిస్తోంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది టాప్లో ఉన్నటువంటి ఐఐటి, అలాగే ఆంధ్ర వర్సిటీ 7వ ర్యాంకు, ఉస్మానియాకు 6వ ర్యాంకు. ఇక ద్వితీయ స్థానంలో వచ్చేసి ఫార్మసీలోని నెపియర్ హెచ్కు 2వ స్థానము. ఇది గుర్తుంచుకోవాలి. సో ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే కంటెంట్ని తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి డైలీ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.